ఎలా ఉందో చూసారు కదండి. చక్కగా తురిమిన కొబ్బరి, చక్కగా బెల్లం అనేది పర్ఫెక్ట్ గా రెండిటికి సరిపోయిందండి. చూస్తున్నారు కదా, గుమగుమలాడే బెల్లంతో కొబ్బరి లడ్లు అనేది రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదండి, ఇదిగోండి చూసారు కదా, చక్కగా లడ్డు అనేది నేను కట్టేసి ఇప్పుడు టేస్ట్ ఎలా అని చెప్తాను. సూపర్ అన్నమాట. వేడి పాకం చాలా బాగుందండి. మళ్ళీ చెప్తున్నా, కొబ్బరి తురుముకుంటేనే లడ్డు అనేది బాగుంటుందండి. మిక్సీ పడితే నీకు అసలు ఈ టేస్టే రాదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ చేద్దాం అనుకున్నాము, అయితే కుదరలేదు. నేను ఆఫీస్కి వెళ్ళాను. మా ఇంట్లో కూడా ఏంటంటే మా లక్కీకి కొంచెం ఇంట్లో పనులు ఉండటం వల్ల కుదరలేదు. అదిగోండి చూస్తున్నారు కదా, వచ్చింది మా జాను. చిచ్చరపేటకు జాను వచ్చేసింది. వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారండి. అదిగోండి చూసారా, బాగా అంటే బాగా చాలా హ్యాపీగా ఉందండి. అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవన్నమాట. అదిగోండి చూడండి, స్టెప్పులు వేసేస్తుంది, మామూలుగా కూడా కాదు. ఇదిగోండి ఇటు చూస్తే మా నాన్నగాడు ఇంకా చక్కగా ఫోన్కి అతుక్కుపోయాడండి. ఇదిగోండి చూడండి, బయట ప్రపంచంతో అసలు సంబంధం లేదు నాకు అన్నట్టుగా అతుక్కుపోయాడు అనమాట. ఎరా నాని, అదిగోండి ఇక ఏం కూడా వచ్చింది ఇప్పుడు ఫోన్ తీసుకొని. మా లక్కీ ఏం చేస్తుందో చూద్దామండి. అదిగోండి మా లక్కీ ఏంటో మొత్తానికి బాగా కుస్తీ పడుతుంది. కొబ్బరి మొత్తం అంతా కొబ్బరి చెప్పులన్నీ ఎదురేసుకొని ఏదో చేస్తుంది రెసిపీ. ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి అండి, ఇదిగో ఆగాగు, అది రైస్ అయిపోయినట్టుంది. ఒక నిమిషం అండి, ఇదిగోండి రైస్ అయిపోయింది, ఇప్పుడే ఆఫ్ చేస్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదండి, చక్కగా ఏంటంటే పచ్చి కొబ్బరి అండి. మా పిల్లలు సెలవులు వచ్చాయి కదండి, ఏమన్నా తినాలనిపిస్తుంది అన్నారు. ఇంట్లో అయితే పిండి వంటలు కూడా చేసేసామండి మేము. కానీ వాళ్ళకి ఇంకా స్పెషల్గా ఏదన్నా తినాలనిపిస్తుందంట. కొబ్బరి ఉండలు కావాలని అడిగారండి. పచ్చి కొబ్బరితో బెల్లంతో కొబ్బరి ఉండదన్నమాట, అందరికి తెలిసే ఉంటాయి. నైట్ అయితే నాకు కొంచెం పని అయితే కొంచెం అయ్యిద్ది అని చెప్పి నైట్ పెట్టుకున్నానండి. మా వారేమో జాబ్కి వెళ్తారు కాబట్టి ఉదయం ఖాళీ లేదు నాకు. ఇక మా వారు కూడా లేరు కాబట్టి హెల్ప్కి. ఇగో చూసారు కదా, ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి మొత్తం దీంట్లో వేసుకున్నాను. వచ్చేసి ఇక్కడ తురుము అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇది అయ్యలేకే 10 అవుద్దో 11 అవుద్దో తెలియదండి. అయితే తురమటమే కష్టం, కానీ రెసిపీ అయితే 5 నిమిషాలు కంప్లీట్ అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వీడియో స్కిప్ చేయొద్దండి. ఇప్పుడైతే తురమటం స్టార్ట్ చేశాను. ఇది ఒక అరగంట పట్టొచ్చు మొత్తం కూడా ఈ తురుము అనేది రావాలి అంటే. మా లక్కీ మొదలు పెట్టేసింది, తురుగుతుంది. అబ్బో, ఇదిగోండి మా జాను చూడండి, ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని చక్కగా డ్యాన్స్ చేసుకుంటుంది. అదిగోండి చూశారు కదా, మా పిల్లల కోసం అని చెప్పి మా లక్కీ ఈరోజు కొబ్బరి లడ్డులు చేస్తుంది. ఆల్రెడీ ఇంట్లో చేసామండి. ఇంట్లో చూశారు కదా, ఆల్రెడీ మొత్తం అన్ని వీడియోస్ మీతో మేము షేర్ చేసుకున్నాము. మాకేంటంటే ఇంట్లో అరిసెలు, మామూలుగా ఈ చక్రాలు, అలాగే ఈ చెక్కలు అన్నీ చాలా చేసింది మా లక్కీ. అయినా కూడా మా పిల్లలు ఇంకా ఏదన్నా కొంచెం మాకు ఇంట్లో వెరైటీగా కావాలని అడిగారు. అందుకే ఈరోజు ఈ కొబ్బరి లడ్డులు చేస్తుంది. దేంతో చేస్తాయి ఈ కొబ్బరి లడ్డులు? బెల్లమా? అదిగోండి చూడండి, ఏమా ఆరక్షణం కూడా వదిలిపెట్టి ఉండదండి. నేను వచ్చానంటే ఇంటికి ఆఫీస్ నుంచి, అదిగోండి చూసారుగా, జగ్గపిల్లలాగా నన్ను ఎక్కింది. ఇంకా అసలు వదిలిపెట్టదు. నైట్ పడుకునేటప్పుడు కూడా పక్కన నేను ఉండాల్సిందే. ఏంటి, నేను భోజనం చేసి నేను వచ్చి పడుకునే వరకు కూడా పడుకోదండి. ఎంత టైం అయినా కూడా నా కోసం వెయిట్ చేస్తానే ఉంటుంది. ఇంకా మా నాన్నగాడు అయితే అసలు ఇంకా ఎవరితో పని లేదు. వాడు చక్కగా భోజనం చేయగానే వెళ్ళి వాడు
వెళ్ళిపోతాడు, నిద్రలోకి జారుకుంటాడు. ఏమో మాత్రం అలా కాదండి. అది కూడా చూడండి, సేమ్ మన మంకీ లాగే అనమాట. అదిగో దిగు, పడిపోతావు. అదిగోండి చెప్పింది చూశారు కదా, మా లక్కీ కొబ్బరి మొత్తం కూడా తురిమేస్తుంది. బో ఏంటి ఇది మొత్తం తురవాలంటే చాలా టైం పట్టేటట్టుందిగా. పట్టింది. కొబ్బరి కూడా అలాగే టేస్ట్. ఎవరు చూసారండి, వాళ్ళ మమ్మీ అంట ఏది అడిగినా చేసేసిద్దంట మా జానుకి. ఇంకోటండి, మా అమ్మగారు మా నాన్నగారు వెళ్ళిపోయారండి. మా అమ్మ పాపము ఒక 1 month దాకా ఉన్నింది కదా, ఇప్పుడు మా అమ్మ లేదండి. మన వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమైద్ది. మొన్న మా నాన్నగారు వచ్చారండి పండగకి, మనకి January 1st అనమాట. వచ్చి ఇక్కడే ఉన్నారు పండుగ చూసుకొని. ఇంకా మా అమ్మగారు వాళ్ళు ఇంక వెళ్ళిపోయారనమాట. పండగ కన్నా ఇక్కడే చేసుకొని మా అమ్మ వాళ్ళకి కూడా పంపించానండి. మా అమ్మకు చేసా. అదిగోండి చూసారు కదా, ప్లేట్ నిండా తురిమేనమాట. ఇంకా టైం పట్టిద్దండి తురవడం. చాలా అంటే చాలా లేటు, చాలా అంటే చాలా కష్టం అండి. మనకు తురవడమే చాలా లేట్ అయింది, కానీ లడ్లు అనేది తొందరగా అయిపోతాయండి. ఈ సంక్రాంతికి స్పెషల్గా ఒక 3 days 4 days కదండి ఉండేది. చేస్తే మనకి కనీసం ఒక 20 days ఉండేలాగండి. చాలా బాగుంటాయి లడ్లు. మా పిల్లలు అడిగారని చెప్పి ఇంకా నేను చేస్తున్నానండి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం కూడా నేను ఈ కొబ్బరి తురుము అనేది మొత్తం తురిమేసానండి. చూస్తున్నారు కదా, చక్కగా నాకైతే ఈ ప్లేట్ నిండా వచ్చిందండి. ఇప్పుడు చక్కగా కొబ్బరి లడ్లు నేను చేయబోతున్నాను అనమాట. మనం కొబ్బరి తురుముకుంటాం కదండి, ఇది తురుముకున్నాక కూడా చూసారా పాలు ఎలా వస్తున్నాయో చూడండి. ఒకసారి చూడండి, ఈ పాలు కూడా లేకుండా చక్కగా ఇలా పిండుకుంటే మనకేంటంటే ఈ కొబ్బరి లడ్లు మనం పాకంలో వేసినప్పుడు కొబ్బరి అనేది మనకి అదనేది తగలకుండా కొంచెం బాగా డ్రైగా బాగా వస్తుందండి లడ్డు. ఇలాగా ఎవరన్నా తెలియకపోతే చేయండి. ఇదిగో చూసారు కదా, ఇలాగా కొంచెం గట్టిగా పిండాలండి. పిండితే ఆ పాలు అనేది మనకి వచ్చేస్తాయి బయటికి. ఇగో చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా మొత్తం కూడా ఇట్లా నేను పిండుకొని ఒక దాంట్లో వేసుకుంటున్నానండి. కొబ్బరి చాలా మంచిదండి, పచ్చి కొబ్బరి. నేను అన్నానని కాదు, మనం కష్టం అనుకుంటాం కానీ పిల్లలకి చక్కగా ఏంటి నెలలో మనకి మంత్లో ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి. చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. పచ్చి కొబ్బరి అంట మనకి జీర్ణశక్తిని పెంచిద్దంటండి. ఏంటంటే మనం కొబ్బరి చాకిరి కదా, ఇదంతా చేయాలంటే చాలా కష్టం అనుకుంటాం కానీ పిల్లలకి బెల్లం వచ్చేసి ఐరన్ అండి, చాలా అంటే చాలా మంచిది కదా హెల్త్కి. అందుకని ఖచ్చితంగా పిల్లలకి మంత్లో ఒక్కసారైనా సరే చేసి పెట్టండి. ఇదిగోండి చూస్తున్నారు కదండి, వాటర్ ఎంత వచ్చిందో చూసారండి. కొబ్బరిలో మనం చక్కగా తురిమిన కొబ్బరిలో ఇది ఉంటే అండి మనం లడ్లు చేస్తాం కదా బెల్లం పాకంలో వేసినప్పుడు, ఈ వాటర్ అనేది దాంట్లో మనకి ఎలా ఉంటుందంటే లడ్డుకి డ్రైగా రాకుండా కొంచెం అంటే పితపితలు ఆడుతున్నట్టు లడ్డు అనేది గట్టిగా కట్టుకోదనమాట. ఖచ్చితంగా పిండుకోవాలండి, చాలా బాగుంటుంది ఇలా పిండుకుంటేనే. ఇంకా మనమైతే పాకం పట్టేద్దామండి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదండి, నేనైతే ఇంకా గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఇది పెట్టుకుంటున్నానండి. కొంచెం ఏంటంటే వెడల్పుగా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుందని. వచ్చేసి అండి నేనైతే ఈ కొబ్బరి చిప్పలు వచ్చేసి
5 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఈ బెల్లం వచ్చేసి ఖచ్చితంగా నేను తీసుకుంది 5 కొబ్బరికాయలు తీసుకున్నానండి. 5 కొబ్బరికాయలకి బెల్లం వచ్చేసి నేను ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి. కొంచెం తీపి ఎక్కువ ఉంటే మంచిదే కదా మనకి పిల్లలకి అని చెప్పి ముందుగా ఈ 1/2 కిలో బెల్లం నేను చక్కగా మెత్తగా దంచుకొని ఇట్లా వేసానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం ఇదిగో చూసారా గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను. దీంట్లో సగం అనేది పోస్తున్నానండి, ఎక్కువే పోయట్లేదు అనమాట, సగమే పోస్తాను. కొబ్బరి లడ్లు తెలుసు కదండి, అలాగా చూసారు కదా. నేను చక్కగా ఏంటంటే 1/2 గ్లాస్ అంటే 1/2 గ్లాసు వాటర్ అనేది పోసేసాను. ఇదిగో చూసారు కదా, చక్కగా ఇలా కలిపెట్టుకుంటూ మనం ఉంటే ఈ బెల్లం అనేది కరిగిద్ది అనమాట. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదండి పాకం అనేది బెల్లం అనేది కరిగిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనం ఒక ప్లేట్లో చక్కగా వాటర్ పోసుకొని లైట్ పాకం చాలండి. నేనేంటంటే కాకపోతే పాకం అనేది చూసుకోవడానికి ఏంటంటే లైట్గా వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇది మనం వాటర్లో ఇలా వేసుకుంటే పాకం అనేది మనకి వచ్చేది రాని తెలిసిద్దండి. ఇదిగో చూసారు కదండి, మనకి లైట్గా అనేది వచ్చేసింది, అంటే మనకి ఇంకా పాకం అనేది వచ్చేసినట్టే అనమాట. చూసారా, ఈ పాకం సరిపోద్దండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. మనం ఇంకా నేనైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసానండి. ఇదిగో చూసారు కదా, చక్కగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. తర్వాత మనకి చక్కగా నేను యాలకులు అనేది కచ్చా పచ్చాగా దంచేసి చక్కగా వేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, మనం ఇందాక తురుము పెట్టుకున్న చక్కగా పచ్చి కొబ్బరి అనేది వేసేసానండి. ఇదిగో చూస్తున్నారు కదా, చక్కగా కొబ్బరి అనేది వేసాను, కలిపెడుతున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను కొబ్బరి అనేది వేసేసానండి. మనకి కొంచెం కొబ్బరి వేసేసాక ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఇది అనేది ఈ బెల్లం అనేది కొంచెం లైట్గా కరుగుతూ కొబ్బరికి అనేది పట్టిద్దండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. స్మెల్ చాలా బాగుందండి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, లైట్గా సిమ్లో పెట్టానండి. సిమ్లో పెడితే మనకి ఏంటంటే ఆ నిమ్మ అంతా పీల్చేస్తుంది. ఈ లోపు మనం దీని మీద కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేద్దామండి. నెయ్యి చాలా బాగుంటుందండి. నేనైతే నెయ్యి కూడా యాడ్ చేస్తాను, కొంచెం ఉండింది అలాగ ఇంట్లో. ఇంకా చూసారు కదా, ఇలాగనమాట. నెయ్యి వేసుకున్నాక చక్కగా ఇలాగా కలుపుకుంటే కొబ్బరి అంతా పట్టిద్దండి. నెయ్యి ఎక్కువ వేయలేదండి, చలికాలం కాబట్టి పిల్లలకి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలాగా కలుపుకుంటే మనకి చక్కగా ఏంటంటే కొబ్బరికి బెల్లం నెయ్యి అన్నీ కూడా పడతాయండి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, మనకి 5 నుంచి 10 నిమిషాలు ఉంచానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇంకా మొత్తం కూడా డ్రై అయిపోయిందండి. లడ్లకి బాగా అంటే బాగా కుదురుతాయి. ఇప్పుడు బెల్లం కొబ్బరి అనేది బాగా కలిసిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసాక 10 మినిట్స్ అనేది ఉంచాలండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, చక్కగా ఏంటంటే ఇక్కడ తెచ్చుకున్నానండి, కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి చక్కగా ఉండలు చుట్టేస్తున్నానండి. కొంచెం చల్లారింది అనమాట. చల్లారాగా కట్టుకుంటే మనకేంటంటే చెయ్యి కూడా కొంచెం కాలకుండా బాగుంటుందండి. మొత్తం తురిమాను కాబట్టి ఏంటంటే మనకి చాలా బాగా వచ్చాయండి ఉండలు కూడా. చూసారా, పిల్లలకి చక్కగా మనం ఇలా చేసి పెట్టి ఏంటి వాళ్ళకి సాయంత్రం పూట స్నాక్స్ అడిగినప్పుడు ఒక్క వండిచ్చినా కానీ అంత బలం అండి. నేను చెప్పానని కాదు, మా వాళ్ళ ఇంట్లో పిండొంటలు చేస్తున్నా కానీ మా నాని అడిగాడు అనమాట, కొబ్బరి ఉండలు కావాలమ్మా అని. ఇంక సరే అని చెప్పి చేద్దాంలే, ఇంక ఈ 4 రోజులు అలాగే సెలవులు కదా, తింటారు పిల్లలు అని చెప్పి నేను చేస్తున్నానండి. ఇదిగో చూసారు కదా,
చక్కగా మనం ఉదయం పూట అయినా నైట్ టైం ఎప్పుడైనా సరే పని అనుకోకుండా ఒక్క 2 గంటలు కేటాయించిన అండి అంటే కొబ్బరి తురుముకోవడానికే అవుతుందండి టైం అనేది. ఇదిగో చూస్తున్నారు కదా, కొబ్బరి అనేది తురుముకోవడానికే టైం అవుద్ది, కానీ మనకి పాకం పట్టేసి కొబ్బరి దాంట్లో యాడ్ చేసి అంతా కూడా చాలా సులువుగా అయిపోద్దండి. ఇవి చక్కగా ఇలా మనం ఉండలు చుట్టుకొని ఇలా పెట్టేస్తే నైట్కి రేపటికి గట్టి పడతాయండి. ఉండ అనేది చక్కగా మనకి గట్టి పడితే పాకం అనేది అతుక్కుంటుంది కాబట్టి పిల్లలు పట్టుకొని తినడానికి బాగా వస్తాయండి వీలుగా. ఇగో చూశారు కదా ఇలా అన్నమాట. నాకైతే లైట్గా కాలుతుందండి, అయినా కానీ నేను ఉండలు అనేది చుట్టేస్తున్నాను. వేడి మీద చుడితే మనకి ఇవి చల్లారే లేకే పాకం అనేది అతుక్కుంటుంది కాబట్టి కొబ్బరికి రేపు మార్నింగ్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇగోండి చూస్తున్నారు కదా, మన లడ్డూలు అనేది కంప్లీట్ అయిపోయాయండి. అసలు చాలా అంటే చాలా బాగా కష్టపడి తురిమానండి. నేను కష్టపడి తురిమాను కాబట్టి మనకేంటంటే మనం ఇష్టంగా చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇవి ఒక 20 days అనేది ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా పిల్లలకి ప్రతిరోజు ఒక్క లడ్డు ఇచ్చినా చాలండి, అంత బలం అన్నమాట. కొబ్బరి వచ్చేసి మన డైజెషన్ని చాలా అంటే చాలా మెరుగుపరుస్తుందండి. బెల్లం వచ్చేసి ఐరన్ అండి. ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి, మీ అందరికీ తెలిసిందే. చూస్తున్నారు కదా, నా లడ్డులు అనేది ఇలా కంప్లీట్ అయిపోయాయండి. మొత్తం ఒక 30 వచ్చుంటాయండి. 30 లడ్లు వచ్చుంటాయి అనుకుంటున్నా నేను, ఇంకా ఎక్కువే వచ్చుండొచ్చు, లెక్క పెట్టలేదండి. ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. లాస్ట్ లడ్డు అండి ఇది. ఇదిగో చూసారు కదా ఇలా అన్నమాట, ఇలా వచ్చాయండి. ఇగో చూస్తున్నారు కదా, గుమగుమలాడే బెల్లంతో కొబ్బరి లడ్లు అనేది రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదండి, మనకి షాప్లో ఇలా ఉండవండి, బెల్లం ఎక్కువ వేసేసి. ఇంకోటండి, కొబ్బరి కూడా వాళ్ళు తురమరండి, మిక్సీ పట్టించేసి చిన్న ముక్కలుగా ఉంటాయి, మీరు గమనించండి. ఏంటంటే వాళ్ళు బెల్లం పొడి చేసేసి ఎక్కువ లైట్గా ఏంటంటే పాకం కూడా రానివ్వరండి, లైట్గా బెల్లం కరిగాక వేసేసి ఉండలు చుట్టేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే బెల్లం కరిగిచ్చేసి మనకి కొబ్బరి అనేది వేసేసి గట్టిగా ఉండ చుట్టేస్తారండి. తింటుంటే బెల్లం తగిలిది తప్పితే కొబ్బరి అనేది తగలదండి. కానీ చూసారండి మనం చేసుకుంది ఎలా ఉందో చూసారు కదండి. చక్కగా తురిమిన కొబ్బరి, చక్కగా బెల్లం అనేది పర్ఫెక్ట్గా రెండిటికి సరిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసాయి అన్నమాట లడ్లు. వీటిల్ని మనం కొంచెం అంటే నైట్ వరకు ఉంచేస్తే ఇంకా అనేది ఆ బెల్లం కొబ్బరికి పట్టి గట్టిగా ఉండయిద్దండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలకి సెలవుల్లో నేను ఇవి చేసి పెట్టాను. మీరు కూడా తప్పకుండా పిల్లలకి సెలవుల్లో చేసి పెట్టండి. చాలా బలం అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎంత బలం అంటే అవి అసలు చాలా బలం ఎదిగే పిల్లలకు పెట్టుకుంటే. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు మంచి మంచి యూస్ఫుల్ వీడియోలు వస్తాయండి. చూస్తున్నారు కదా, మా లడ్లు అనేది కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి టేస్ట్ కూడా చూసి చెప్తా ఎలా ఉంది ఏంటనేది. మా వారు తీసుకుంటారండి. ఇప్పుడు ముందు మా వారు తీసుకొని చెప్తారు ఎలా ఉంది ఏంటనేది. హాయ్ అండి, ఇదిగోని చూస్తున్నారు కదా, మన గుమ్మగుమ్మలాడే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. కొబ్బరి ఉండలు మా చిన్నప్పుడు అయితే మేము స్కూల్లో కానీ బయట కానీ ఎక్కడైనా కొనుక్కునే వాళ్ళము. ఇందాక మా లక్కీ చెప్పినట్టు ఏంటంటే అది ఇట్లా కొబ్బరి తురవరు, నాకు తెలిసి దాన్ని ఏంటంటే మిక్సీకి వేసేస్తారు. దానివల్ల ఏంటంటే కొబ్బరి ఇంత లెంత్ ఉండదు, చిన్న చిన్న పలుకులుగా ఉంటుంది. అది కూడా బాగుంటుంది, కానీ దీని అంత బాగోదు. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక లడ్డు టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తానండి. ఇదిగోండి, లడ్డూని చూస్తుంటే మీకు తెలిసిపోతుంది పాకం అనేది చాలా బాగా పట్టింది. ఈ కొబ్బరిను ఈ పాకం రెండు బాగా కలిసిందండి. ఇదిగోండి, చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్తానండి మీకు. ఇప్పుడే చేసింది కదండి వేడిగా, ఆ పాకానికి ఆ కొబ్బరికి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఇంకా ఎక్కువ నెయ్యి యాడ్ చేయలేదు, పిల్లలకి దగ్గు వస్తుందని చలికాలం కాబట్టి. అయినా కూడా చాలా బాగున్నాయి. సూపర్. ఎక్కువ స్వీట్ పడిందా సరిపోయిందా? కరెక్ట్గా సరిపోయింది. ఎలాచి కూడా వేసింది కదా, ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. అప్పటికప్పుడు చేసింది కాబట్టి
అసలు మామూలుగా లేదండి టేస్ట్. ఆ పాకము ఈ కొబ్బరి పిండి రెండింటి కాంబినేషన్ సూపర్ అండి. పచ్చి కొబ్బరి మామూలుగా మిగిలినా కానీ చాలా మంది కూడా అవాయిడ్ చేస్తారు. కొబ్బరి ఎప్పుడైనా మనకి ఇంట్లో వాడుకుంటే మామూలుగా పండగలు వచ్చినప్పుడు పచ్చి కొబ్బరి చాలా వస్తుంది, టెంకాయలు కొట్టుకుంటారు. కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, వీటి వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది ఏంటనేది. ఇది డైలీ మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఏజ్డ్ పీపుల్కి కానీ ఒకటి ఇస్తే చాలా స్ట్రెంత్ ఉంటుందండి. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిద్ది. కొంచెం చాకిరి తురుముకోవడానికి అంతేగాని మంచి ఐరన్. కొబ్బరి ఖచ్చితంగా ఒక 2-3 చిప్పలు ఉన్నా కానీ చక్కగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా బాగుంటాయి. సో నువ్వు కూడా టేస్ట్ చెప్పు ఎలా ఉందో. ఓకే అండి, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను. మా వారు ఊరుకోవట్లేదు, నువ్వు కూడా చెప్పాలి, ఖచ్చితంగా టేస్ట్ చేసి అంటున్నారు. మరి అంతేగా నువ్వు చేసావు, మరి నువ్వు కూడా తింటే ఆ టేస్ట్ ఎలా ఉందని మన ఫ్రెండ్స్తో నువ్వు షేర్ చేసుకుంటే అది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి చూసారు కదా చక్కగా లడ్డు అనేది నేను కట్టేసి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ అన్నమాట. వేడి పాకం చాలా బాగుందండి. మళ్ళీ చెప్తున్నా, కొబ్బరి తురుముకుంటేనే లడ్డు అనేది బాగుంటుందండి. మిక్సీ పడితే నీకు అసలు ఈ టేస్టే రాదు. తురిమితే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనకి చాలా టేస్ట్ వస్తుంది లడ్డు. మిక్సీలో వేస్తే కొబ్బరి అనేది రుచి పోద్దండి, అందుకే బాగోదు. నేను చెప్పిన విధంగా చాలా సింపుల్గా ఇంట్లో 4 కొబ్బరి చెప్పులు ఉన్నా కూడా చేసేసుకోండి. చాలా బాగుందండి. వేడిగా అసలు ఎక్కువ నెయ్యి యాడ్ చేయలేదైతే, నెయ్యి కూడా వేయాలండి నేను చెప్పిన విధంగా, నేను చెప్పిన ప్రాసెస్లో. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసుకొని ఎలా ఉంది ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి నాకు. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దాం. మన వీడియోల కోసం చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియో మీకు రావాలి అంటే. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.